నమస్తే అందరికి, ఎట్లున్నారు? మంచుకున్నారా మనస్ఫూర్తి కోరుకుంటారా. నేనైతే ఒకసారి నెట్ ఫ్యాబ్రిక్ 400 ఏమో చూపించిన కదా ఆ శారీని నేను ఫ్రాక్ లాగా స్టిచ్ చేసిన, కానీ వెరైటీగా స్టిచ్ చేసిన. నాకు వచ్చిన ఐడియాలు ఇంకెక్కడ రావేమో. స్టిచ్ చేసే విధానం చూపిస్తే మీరే అంటారు. ఎట్లుందో కూడా కామెంట్ చేయండి. కొత్త వాళ్ళని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకో చూడండి. మన ఛానల్లో కటింగ్ స్టిచ్చింగ్ ఉంటుంది. అందులో మీషోలో తీసుకున్న వాటితోటి కటింగ్ స్టిచ్చింగ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకి మీషో అవైలబుల్ ఉంటుంది కాబట్టి. ఓకేనా? ఫస్ట్ అయితే మనం డ్రెస్ చూపిస్తే ఎట్లా వచ్చింది, తర్వాత కటింగ్ స్టిచ్చింగ్ వీడియో పెడితే అది కూడా చూడండి. ఎవరైనా చూసేవాళ్ళంటే డ్రెస్ ఎట్లుందో చూసి తర్వాత కటింగ్ స్టిచ్చింగ్ వీడియో వస్తుంది. అవును, ఈ డ్రెస్ గురించి అడిగిరు అనమాట నన్ను, కటింగ్ స్టిచ్చింగ్ కూడా పెట్టండి అక్క అనేసి. అసలు అయితే క్రాప్ టాప్ చేద్దాం అనుకున్నా, కానీ నెట్ ఓని కదా, అసలు ఇట్లా వేసుకుంటే ఒకేసారి అంత బాగుండదేమో అన్న థాట్ తోటి డిఫరెంట్ గా బార్బీ టైప్ కొంచెం అట్లా కుట్టిన అనమాట. చూపిస్తా చూడండి. బార్బీ కలర్ కదా, బాగుంటది అని ఇట్లా ఫుల్ హ్యాండ్ పెట్టిన. అసలు వెరైటీగా థింక్ చేసిన. ఎవరైనా అసలు ఊహకు కూడా అందదు అట్లా థింక్ చే. శారీ కూడా పెడతా చూడండి పిక్. ఇక్కడ నేను పండమ్మ వీరుంటే పండమ్మ పిక్ కూడా పెడతా చూడండి. ఇట్లా ఫుల్ హ్యాండ్ తీసుకున్నాను అనమాట. చూసిరా? మీకు ఎట్లా అనిపించిందో కూడా కామెంట్ చేయాలి తప్పకుండా. ఇట్లా ఫుల్ వచ్చింది అనమాట. నేను తీసుకుంది మాత్రం లైనింగ్ క్రేప్ తీసుకున్నా, 3 మీటర్స్ తీసుకున్నా. మళ్ళీ ఎందుకంటే వీడియోల తర్వాత మళ్ళీ అక్క ఏ లైనింగ్ వాడిరు అని కూడా అడుగుతారు, అందుకే 3 మీటర్స్ క్రేప్ తీసుకున్నా అనమాట. ఇది నెట్ శారీ మనకి మీషోలో అవైలబుల్ ఉంది అనమాట. కావాలంటే స్టిచ్ చేసుకోవాలి, ఎవరికైనా పిల్లలకి స్టిచ్ చేయరు. ఇగో ఇట్లా ఇదేమో మనకి మీషోలో ఉంటది కదా, అది ఏమంటారు నాకు అంత ఐడియా లేదు, కానీ అది కొనుక్కున్న గుర్తుందా మీ అందరికి. అది వేసిండు అనమాట ఫెదర్. అది మనకి ఫ్రాక్స్ కి నెట్ ఫ్రాక్స్ కేసారు, అది బాగుంటాయి అనమాట. అది ఇంట్లో ఉండే ఇంత ముందు కూడా చాలా వాటికి వేసిన, చాలా వచ్చింది అనమాట. 150K ఇట్లా అవుతుంది చూడండి. నేను బ్యాగ్ కూడా చూపిస్తా. ఆకులు అనేవి నీట్గా కనబడుతుంది. బ్యాగ్ కూడా చూపిస్తా చూడండి. మనకి ఎప్పుడు ఐనెక్కే ఉంటుంది, బ్యాక్ ఐనెక్కే పెడతా నేను, ఎందుకంటే కొంచెం నీట్గా ఉంటుంది, రెడీమేడ్ లుక్ వస్తుంది కాబట్టి నేను ఎక్కువ అదే చేస్తా. మీకు వీలుంటే మీరు వీనెక్ పెట్టుకోరు, సేమ్ వీనెక్ టైపే పెట్టుకోరు. వెనక కూడా వీనెక్ పెట్టుకొని నాకు అంత నచ్చకు అట్లా పెట్టాను అనమాట. ఇది ప్లాన్ చూడాలి కదా నేను ఎట్లా స్టిచ్ చేసిన ఏంది అనేది. కింద ఇట్లా ప్లేన్ వచ్చేసింది అనమాట, డిఫరెంట్ గా. ముందు వీనెక్ ఫ్లవర్లు కూడా మంచిగా వచ్చినాయి అనమాట, నీట్ గా. ఎట్లుంది ఏందో కూడా కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి, ఒక లైక్ అయితే చేయండి మన ఈ ఫ్రాక్ కి. ఇది క్రేప్ ఫ్యాబ్రిక్ 3 మీటర్స్ తీసుకున్నా. అసలు డబల్ లైనింగ్ చేసిన, అది వేరే. నేను కటింగ్ అంటే కుట్టుకునేటప్పుడు చూపిస్తా ఎట్లా వచ్చింది ఏంది అనేది. డబల్ లైనింగ్ చేసిన అనమాట బాడీ పార్ట్కి. ఇక్కడైతే మనకి ఎప్పుడైనా సరే షోల్డర్ నుంచి లాంగ్ ఫ్రాక్ కుట్టేటప్పుడు షోల్డర్ నుంచి కింద బొటన వేలు ఉంటుంది కదా, దానికాంచి ఫ్లోర్ లెంత్ ఆనియాలన్నమాట. అంటే ఆనిచ్చేసేయాలి టేప్ని, మనం ఎంత వస్తే అంత పెట్టుకోవాలి. నాకైతే 57 వచ్చింది. అందులో బాడీ పార్ట్ 15 తీసేస్తే ఏంటంటే 42 ఉందన్నమాట. తీసేయాలన్నమాట 57 నుంచి, ఎందుకంటే బాడీ పార్ట్ మనకి సపరేట్ కదా స్టిచ్ చేసేది, అందుకోసం అన్నట్టు. హ్యాండ్స్ మాత్రం 23 పెట్టుకున్నా. ఇది ఇంతే. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే కొంచెం అర్థమవుతుంది కదా ఎట్లా స్టార్టింగ్ ఎట్లా స్టిచ్ చేసుకోవాలనేది. ఇక్కడైతే మనకి ఎంత ఫ్యాబ్రిక్ కావాలో అంతైతే నేను తీసుకుంటున్నాను అనమాట. ఇట్లయితే 4 లేయర్ ఏ పక్కనన్నా మీకు నచ్చిన ఒక కడ నుంచి 4 లేయర్ వేసుకొని, మనకి మన అసలు మెజర్మెంట్ కాకుండా ఒక 2 ఇంచెస్ క్లాత్ ఎక్కువ ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే కట్ చేసేస్తున్నా. అంటే నాకు 9 కదా, 36కి 9 కదా, డివైడెడ్ 4 చేస్తే ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసేసుకుంటున్నా. ఇక్కడైతే ఎడ్జులు కరెక్ట్ లేవు. ఒకసారి గీత అయితే గీసుకుంటే, ఏవైనా సరే మీకు ఎడ్జులు కరెక్ట్ లేదంటే ఒక పావు ఇంచు అంత వదులుకొని ఒక గీత గీయండి. ఎందుకంటే నీట్గా ఫ్రాక్ నీట్గా రానికి, ఎగుడు దిగుడు రాకుండా ఉండడానికి కోసం అన్నట్లు. ఇక్కడైతే నేను 15 ఇంచెస్ పెడుతున్నా, అబ్జర్వ్ చేయండి. చిన్నపిల్లలు అయితే ఒక 14, 13, 12 పిల్లలకైతే 14 ఇంచెస్ తీసుకోరు, ఎందుకంటే మరీ కిందికి అయిపోతుంది ఫ్రాక్ అనేది. నేను పండు పెద్దది కాబట్టి కొంచెం అందులో హైట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను 15 ఇంచెస్ తీసుకున్నా. ఇక్కడ కూడా క్లారిటీ చెప్తున్నా నీకు.
ఇక్కడ నేను ఐనెక్ కదా, మనకు బ్యాక్ ఐనెక్ అయినా ఫ్రంట్ ఐనెక్ అయినా, ఐనెక్ ఏ పక్క తీసుకున్నా ఒకవేళ 2 వైపులా తీసుకున్నా కానీ మనం 7 తీసుకోవాలి. అంటే మీడియం సైజ్ అయితే 7, లేకపోతే షోల్డర్లా మీరు షోల్డర్ మెజర్మెంట్ చేసుకుని దాంట్లో సగం పెట్టుకునే సరిపోతుంది. మనం షోల్డర్ ఎంత తీసుకుంటున్నామో ఆమ్ రౌండ్కి కూడా 7 తీసుకోవాలి, గుర్తుపెట్టుకోరి. ఇక్కడ ఏంటంటే పైన మనకు కరెక్ట్ 7 ఉంది కదా, మన చంక లోతు తీసుకునే కాడ కూడా 7 కరెక్ట్ ఉండాలన్నమాట అక్కడ. అందుకోసం అన్నట్టు అది కూడా తీసుకుంటున్నా, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒక గీత అయితే గీసేద్దాం. అడంటే మనకు కరెక్ట్ వచ్చిన కాడికి ఇక్కడ నాకు డివైడెడ్ బై 4 కదా, అంటే చేసుకుంటే 36ని 9 కదా, 9 పెట్టుకొని 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నా. మీరు కూడా అంతే, చెస్ట్ రౌండ్ తీసుకొని దాంట్లో డివైడెడ్ 4 చేసుకొని అది వచ్చిన దానికి 2 ఇంచెస్ యాడ్ చేసుకొని పెట్టుకొని. ఇక్కడ నాకు నడుం సైజు 30 అనమాట, మనకు 7.5 కదా, డివైడెడ్ బై 4 చేస్తే దాన్ని 7.5 పెట్టుకొని ఒక 1 ఇంచు డాట్ కోసం పెట్టుకొని 2 ఇంచ్ ఎక్స్ట్రా, అంతే. ఈ మెజర్మెంట్లు అంతా సేమ్, మనకి ప్రతి వీడియోలో ఇదే చెప్తున్నా. డాట్ కోసం 1 ఇంచ్ పెట్టుకున్నా, 2 ఇంచ్ ఎక్స్ట్రా. ఇట్లా ఈ స్కేల్ అయితే మనకు మీషోలో ఉంది, ఈజీ ఉందన్నమాట. ఒక గీత గీసి దానికన్నా జస్ట్ ఇది పెట్టేస్తే సంక రౌండ్ ఈజీగా వస్తుంది. బోట్ నెక్కకైనా ఏ నెక్లకైనా కొంచెం ఈజీగానే ఉంది. బాగా అనిపించింది నాకు ఇది వాడడము. వాడకపోతుండే తర్వాత అలవాటు చేసుకున్నా. ఎట్లయితే ఫస్ట్ కట్ చేద్దాం, ఎందుకంటే మనకి ఇక్కడ నెక్కులు వేరు కదా, బ్యాక్ ఐ నెక్, ఫ్రంట్ వీ నెక్ కదా, కొంచెం ఇక మనం ఎంత నీట్గా కట్ చేసేసుకొని గాలి అయితే ఘోరం వస్తుంది ఇంటి దగ్గర. మనం కరెక్ట్ క్లాత్ అంటే మెజర్ చేసుకున్నాం కదా, దాన్ని పైనది కూడా కట్ చేస్తున్నా. ఎక్స్ట్రా ఎడ్జులు బాగాలేవని చెప్పినా కదా, అవి కూడా కట్ చేస్తున్నా. సైడ్ కూడా మనకి కొంచెం అంత ఎక్కువ వచ్చింది, అది కూడా మన అసలు కొలత, మన ఎక్స్ట్రా కొలత పెట్టుకున్న దానికి మిగిలింది కొంచెం క్లాత్, దానికోసం అన్నట్లు. ఎట్లయితే 2 వేరువేరుగా చేసుకొని ఒకటి ఫ్రంట్ అని రాసుకొని ఒకటి బ్యాక్ అని రాసుకున్నాక నెక్కులు పెట్టేసుకోరి సరిపోతుంది. ఇక్కడ నేను ఫ్రంట్, నేను ఇక్కడ 7 తీసుకున్నాను కదా, హాఫ్ పెట్టుకుంటాను అనమాట. నెక్కు 3.5 షోల్డర్ పెట్టుకుంటున్నా, నెక్ కోసం 3.5 పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ నేను వీ నెక్ కోసం అని కూడా నేను 7 తీసుకుంటున్నా. ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇదేమి బాగుంటుంది, ఏం జారదు కాబట్టి నేను 7 తీసుకుంటాను అనమాట. అంటే కొన్ని వాటికి కొంచెం తక్కువ తీసుకో అని చెప్పినా కదా, దీనికైతే 7. చిన్నపిల్లలకైతే 6, 6.5, కొంచెం చిన్నగా ఏజ్ 14, 13, 12 అట్లుంటాయి. అయితే ఇక్కడ స్ట్రేట్గా ఒక లైన్ గీసుకుంటామా, దానికి కొంచెం కరువు తీసుకున్నట్టు గీసుకోవాలన్నమాట. ఎందుకంటే వీ కొంచెం స్ట్రేట్ కాకుండా కొంచెం షేప్ వస్తుంది అనమాట స్టిచ్చింగ్కి వచ్చేసరికి. ఇక్కడ చూపిస్తున్నా చూడండి, నేను ఇట్లా స్ట్రేట్ కాకుండా కొంచెం కరువు ఇచ్చేటట్టు తీసుకున్నాను అనమాట. ఇక్కడేమో మనకి లోతు కావాలి కదా, చంక లోతు ఫ్రంట్ భాగానికి, అది కొంచెం జస్ట్ చంక దగ్గర కొద్దిగా ఒక 1/2 ఇంచ్ అంత లోతు తీసుకుంటే సరిపోతుంది. చూసారా, కట్ చేసేసినాము. ఇక్కడ షోల్డర్ పైన కూడా మనం ఒక 1/2 ఇంచ్ మన చంక వైపుకి డౌన్ తీసుకోవాలి, ఇది మర్చిపోకండి. రెండింటికి సేమ్ తీసుకోరి. నేనేందంటే నెక్ కట్ చేసుకున్నాక తీసుకుందాంలే అన్నట్లు తీసుకున్నాను అనమాట, ఆగినమాట, అందుకే చెప్తున్నా. ఇక్కడ కూడా కట్ చేసేసుకుంటే ఫ్రంట్ భాగం కటింగ్ అయిపోతుంది. బ్యాక్ కూడా చూపిస్తా. ఇంతే, ఎట్లా వస్తుంది వీనెక్ మనకి. ఇది మనకి బ్యాక్ కూడా 3.5 కదా, మనం 3.5 తీసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి లోతు కోసం కూడా 3 ఇంచెస్ తీసుకున్నా.
అంటే 3 ఇంచెస్, ఇది 3.5 ఇంచెస్, ఇంకా 3 ఇంచెస్. ఇట్లా కొంచెం ఒక పావు ఇంచు అట్లా మధ్యలో మూల మీద గీత గీసుకొని అంచనా కోసం అయితే అంతే 1/2 ఇంచు తీసుకొని గీసుకోరు సరిపోతుంది. ఒక రౌండ్ షేప్ ఎట్లా తీస్తామో అట్లా తీసుకొని ఇది అవసరం లేదు మనకి చంకలోతో బ్యాక్ కాబట్టి. అయిపోయింది. అయితే మనకి మిగిలింది కదా క్లాత్, అంటే మనం బాడీ పార్ట్కి తీసుకోగా మిగిలిన దాన్ని ఏం చేస్తున్నా అంటే 2 పార్ట్లుగా, అంటే నేను బ్యాక్ వేరే ఫ్రంట్ వేరే, అంటే కుర్చీలు పెట్టుకునేటప్పుడు వేరువేరుగా స్టిచ్ చేసుకొని జాయిన్ చేసుకుంటా కదా, అట్లా అనమాట. అంతే సమానంగా చూసుకొని కటింగ్ చేసుకోరి బ్యాక్కి ఫ్రంట్కి కుర్చీల కోసము. పొడుగు కూడా నాకు ఇక్కడ ఇది సరిపోయిందనమాట, అందుకే ఇంకా నేను కిందేం కట్ చేయట్లేదు, నాకు సరిపోతుంది ఇది, అట్లా మలుచుకుంటే సరిపోతుంది నాకు. ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నా. ఇది కూడా నేను క్లియర్గానే పెట్టిన, లైనింగ్ కూడా 2 భాగాలు అవి. తర్వాత మన డ్రెస్ అదే మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే చూసుకోండి, ఇది కూడా కరెక్ట్, అంటే మనకి రైట్ రాంగ్ కొంచెం డిఫరెంట్ చూసుకొని కుట్టుకునేటప్పుడు మళ్ళీ ఇప్పుకొని కుట్టుకోవడం కష్టమవుతుంది. ఇది నేను బయట కొంగు వైపు చూపిస్తాను, ఎందుకంటే క్లారిటీ కోసం అన్నమాట. అందులో మనకి పైన మళ్ళీ డిజైన్ ఉంటుంది కదా, అట్లా అది ఇది కలిసి వస్తుంది అన్నట్టు, క్లాత్ వేస్ట్ కావద్దని పళ్ళు వైపు నుంచి పెడుతున్నాను. అందుకే అది ఇప్పని కూడా ఇప్పాలి ఆ డిజైన్, ఎందుకంటే నేను వీడియోలో చూపించినప్పుడు అక్క ఏ భాగం నుంచి కట్ చేస్తుంది అని మీకు అర్థం కావాలి కాబట్టి అది కూడా ఐడియా కోసం ఉంచింది అనమాట. ఇట్లా వీ షేప్ వచ్చింది, అవి ఉన్నాయి కదా ఇట్లా మనకి లీప్ షేప్లు అవి, అది వీ షేప్లో వచ్చేటట్టు పెట్టుకుంటున్నా. ఇట్లా నీట్గా అనుకొని అంటే ఆ డిజైన్ అనేది కొంచెం వీ షేప్కి కరెక్ట్ మ్యాచ్ అవ్వాలని చూసినమాట. ఇట్లయితే కట్ చేసేసుకోరి అయిపోతుంది. అట్లా పెట్టుకుని తర్వాత నెక్కులు కట్ చేసుకుందాం, అది మిషన్ మీద పోయినాకనైనా చేసుకోవచ్చు. ఇదేమో దానిపైనే ఉంటుంది కదా క్లాత్, ఇంకా దానికి బ్యాక్ వైపు పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ ఏంది క్లాత్ వేస్ట్ అవ్వద్దు మనకి ఏది. ఇంకా మళ్ళీ బ్యాక్ ఫ్లవర్ పెట్టి అదే ఫ్లవర్ పెట్టి ఫ్రంట్ పెట్టినాం అనుకోండి, మనకి కుర్చీల దగ్గరకు వచ్చేసరికి క్లాత్ సరిపోదు అనమాట. ఇట్లా ఒక పిన్ పెట్టుకోవాలి కదలకుండా, తప్పకుండా ఈ పిన్నులది మెయింటైన్ చేయాలి, ఎందుకంటే కొత్తగా ఇంకా స్టిచ్ చేసుకునే వాళ్ళకైతే బెస్ట్ పెట్టుకొని కట్ చేసుకుంటే. నేనైతే కూడా వాడతా, ఇదే వాడతా ఇట్లానే. ఇట్లా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా ఇంతే, ఇది బ్యాక్, ఇది అయిపోయింది మనకి. అయితే మనకి కట్చింగ్ వైపు ఉంది కదా కొంచెం ప్లెయిన్ 1/2 మీటర్ అంత ఏమో ఉన్నట్టుంది, దాన్ని కూడా తీసేస్తే, ఎందుకంటే నాకు ఇక డిజైన్ లేని ఎందుకులే అనిపించింది అనమాట, అందుకోసము తీసేస్తున్నా దాన్ని కూడా. దీన్ని మనము 2 భాగాలుగా చేసుకుందాం. ఫస్ట్ హ్యాండ్ కట్ చేసుకుందాం. హ్యాండ్ కూడా నేను ఒక ఫ్యాబ్రిక్ 9 ఇంచెస్ ఉండే అంతనే తీసుకుని, ఎక్కువ ఏం తీసుకోలేదు, ఎందుకంటే మనం లోతులాగా తీసుకుంటాం కదా, అలా మనకు కవర్ అయిపోతుంది మనకి ఎక్స్ట్రా కావాల్సిన క్లాత్. ఇదేమో 23 ఇంచెస్ అని చెప్పిన కదా పొడుగు చేతికి, ఆ పొడుగు పెట్టుకొని తర్వాత ఏం చేయాలంటే మనము ఇట్లా 9 ఇంచెస్ ఉండే అంత ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. 4 మడతల మీద వేసి, అంటే 4 రావాలన్నమాట ఫోల్డ్స్, మనకి 2 ఫోల్డ్స్ వేస్తే 4 వస్తాయి అన్నమాట లేయర్లు. ఇది మనకు 3.5 కదా డౌను, అది పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ. ఇట్లా మనకి హ్యాండ్ కూడా ఒకసారి చూసుకోరి, ఇట్లా చూసుకొని దాన్ని సగం చేసుకొని పెట్టుకోండి. నేను ఒక 7.5 అయితే 8 అనుకొని అందులో సగం చేసుకొని 4 పెట్టుకుంటున్నా. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ అంతే, ఎక్కువ ఏం అవసరం లేదు. అంతే. ఇది ఫస్ట్ అయితే కట్ చేసుకుందాం స్ట్రైట్గా, తర్వాత షేప్ తీసేసుకుందాం. ఇక్కడ మీకు అర్థమైందా, ఇది షోల్డర్ మీదకి వచ్చేస్తుంది మనకి, ఇక్కడ భుజాన కాడ వచ్చేస్తుంది ఇది డిజైన్ అనేది. ఆ యాంగిల్ పెట్టి కట్ చేసిన అనమాట నేను అట్లా. ఇది కూడా అయిపోయింది, హ్యాండ్ కూడా అయిపోయింది. ఇక మిగతాదంతా అది కొంచెం తీసేద్దాం మనం, ఎందుకంటే ఇంకా
స్ట్రేట్ ఉండాలి కదా క్లాత్ అనేది, కరెక్ట్ ఉండాలి కదా. ఇది కూడా వేస్ట్. ఇక ఉన్న క్లాత్ని 2 భాగాలుగా చేసేసుకొని కుర్చీల కోసం ఉంచుకుంటే సరిపోతుంది. ఎంత ఉందనే నేను అంత ఐడియా మర్చిపోయాను అనమాట. ఇక మిగిలిన క్లాత్ని ఇక 2 భాగాలుగా చేసుకొని కట్ చేసుకొని కుర్చీలు పెట్టేసుకోండి. బ్యాక్ ఫ్రంట్కి సరిపోతుంది. ఇంకా ఇక్కడే అవసరం ఉండదు మనకి. నాకు తెలిసి బాగానే ఉండొచ్చు, 3.5కి ఎక్కువనే ఉండొచ్చు. ఎక్కువ క్లాత్ వేస్ట్ చేయలే కదా నేను ఎక్కడ. అట్లయితే 2 భాగాలుగా చేసేస్తున్నా. అయితే హైట్ కూడా చూసుకోవాలి కదా మనకు ఎంత హైట్ కావాలనేది. ఒక్కసారి ఇట్లా పెట్టుకొని నాకు 42 కావాలి కదా, దాన్ని నేను మెజర్ చేస్తున్నా. మనకి ఇది పై వైపు వస్తుంది కదా, కింద వైపు కట్ చేసేసుకోవాలి. నేను ఇప్పుడు ఇక్కడ ఒక 1 ఇంచ్ ఏమో ఎక్స్ట్రా ఉంది, అది కట్ చేసేసుకుంటే సరిపోతుంది. అంటే 42 పెట్టుకొని నేను కట్ చేసుకుంటున్నా ఇక్కడ లెంత్. కింద హైట్ కూడా చూసుకోవాలి కదా, అందుకోసం అన్నట్లు. అంతే, ఇది కూడా అయిపోయింది మనకి. లైనింగ్, బాడీ పట్ది, హ్యాండ్స్ అంతే. ఇక్కడ నేను వేరే క్లాత్ తీసుకున్నాను అనమాట. మీకు డిఫరెంట్ కూడా తెలియాలని మీరు వీలుంటే కొంచెం ఎక్స్ట్రా 3.5 మీటర్లు అట్లా కొనుక్కోండి. ఎందుకంటే డబల్ లైనింగ్ కంపల్సరీ వేయాలి వీటికి. ఏం చేసినా అంటే మామూలుగా మనం యాస్టీజ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎట్లా కట్ చేసుకున్నా అట్లా కట్ చేసుకోరు. కొంచెం ఎక్స్ట్రాగా పెట్టుకొని కట్ చేసుకోరి. ఎందుకంటే ఇక్కడ డబల్ లైనింగ్ వేస్తున్నాం, అబ్జర్వ్ చేయండి. డబల్ లైనింగ్ వేసేదాన్ని కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోరు. మనం మెయిన్ అది మనం కట్ చేసిన చూడండి లైనింగ్, దానికన్నా కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోరి, ఎందుకైనా మంచిది. అది నేను చూపించలేదు, మామూలుగా ఫ్యాబ్రిక్ అంతే. అది ఇక రెండింటే టైం ఎక్కువ పడుతుంది అనేసి నేను చూపించలేదు అనమాట. ఇది మనకి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ వేస్తున్నామా అది కింద పెట్టండి, మధ్యలో మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టండి, లైనింగ్ పైన పెట్టుకోరి. ఇట్లా అది మనం ఇందాక వీ నెక్ అనుకున్నాం కదా, దానికి ఆ లీప్ షేప్ లాగా ఉంది కదా, అక్కడ కరెక్ట్ వచ్చేటట్టు కరెక్ట్గా గుర్తు పెట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అన్నిటికీ పిన్నులు కరెక్ట్ పెట్టుకొని కట్ చేసేసుకోరి. కొంచెం జస్ట్ అందాదా తీసేస్తున్నాను అనమాట, ఎందుకంటే నాకు కుట్టేటప్పుడు ఇబ్బంది అవుతుందని. తర్వాత మనం నీట్గా కట్ చేసుకొని తిప్పేసుకుంటాను నేను. మన ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఎక్స్ట్రా లైనింగ్ వేస్తున్నాం కదా, దాని కింద వేసిన మధ్యలో మెయిన్ ఫ్యాబ్రిక్, పైన లైనింగ్. మనం అప్పుడు తిప్పేసుకుంటే ఏంటంటే నెట్ కదా, ఏం నీట్గా కనబడుతుంది అనమాట. ఇక్కడ ఇది కుచ్చిళ్ళు వేరే ఫ్యాబ్రిక్ కనబడదు అనమాట, మంచిగా ఉంటుంది, నీట్గా ఉంటుంది ఇట్లా స్టిచ్ చేసుకుంటే. కొంచెం డాట్ల లాగా పెట్టుకొని తిప్పేసుకోండి. ఇదంతా ప్రాసెస్ అందరూ తెలుసు. ఆ పిన్నులన్నీ తీసేసి ఏం చేయాలంటే మన మెయిన్ ఫ్యాబ్రిక్ని తిప్పేసేయాలి. అది ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది చూడండి, ఎక్స్ట్రా లైనింగ్ ఉంది చూడండి, దాని మించుకెళ్ళి ఇట్లా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఒక కుట్టేసుకోవాలి, అంతే సింపుల్. ఇది ఎక్స్ట్రా లైనింగ్ చేసేది ఏమి ఉండదు, చాలా ఈజీ ప్రాసెస్ ఇది కూడా. కాకపోతే రెండు లైనింగ్లు కదా, కొంచెం మనకి ఇబ్బంది అవుతుంది అనమాట. నీట్గా అనుకుంటూ ఏదైనా గుర్తుపెట్టుకోరు. ఒక్కసారి మళ్ళీ సరి చేసుకున్నాకనే నెక్ను ఒకసారి స్టిచ్ చేయరి, అంత కరెక్ట్ వస్తుందా, మెయిన్ కరెక్ట్ వస్తుందా, ఎక్స్ట్రా కరెక్ట్ వస్తుందా లేదా అని. గల్లా స్టిచ్ చేసినాక దాని చుట్టూ నీట్గా ఒకసారి స్టిచ్ చేసుకోవాలి. సేమ్ అంతే, మనకు లైనింగ్ వేసినట్టే, కానీ ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. ఇట్లా చుట్టూ కుట్టేసుకోవాలన్నమాట నీట్గా ఒక కుట్టు, ఎందుకంటే కదలొద్దు, క్లాత్ కుచ్చు రావద్దుగా, నీట్గా ఉండాలి కదా మనకి. అంతే, బ్యాక్ ఫ్రంట్ సేమ్ ఇంతే, నెక్కులు కుట్టుకొని తిప్పేసుకోవడమే, అంతే సేమ్ ఉంటుంది. మనకి ఎక్స్ట్రా లైనింగ్ చేసినాక అది మనకి లోపలగా వచ్చిందనమాట. ఎక్స్ట్రా క్లాత్ ఉంది ఏదైనా మనం కట్ చేసుకున్న చూడండి, ఫస్ట్ పింక్ ఫ్యాబ్రిక్ లైనింగ్ది, అది మాత్రమే కరెక్ట్ మెజర్మెంట్ మనకు చూసుకోరి ఏదున్నా. అంతే, డాట్లు పెట్టుకుందాం మనం దీనికి.
ఒకసారి చూపిస్తా, కొలతలతోనే చూపిస్తా, ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది కదా. ఇట్లా ఒక మధ్యలోకి మనకు వీ కాంచి ఒక 4, అటు 4 ఇటు 4, 8 అనమాట. తర్వాత పైకి ఒక 4.5, ఆ మధ్యలో మనం గీసుకున్న దానికి మధ్యలో పట్టుకొని, చిన్నపిల్లలు అయితే 3.5 పెట్టుకొని, కొంచెం పెద్దవాళ్ళు అయితే 4, మ్యాక్సిమం మీడియం అంటే 4 అంతే. పైకి ఒక 4.5 డాట్ కోసము ఒక బాణం షేప్లో ఉట్టుకోవాలన్నమాట. ఇది కొంచెం అంటే కింది నుంచి ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకొని పైకి వస్తుంటే కొంచెం కోన్ షేప్లో స్టిచ్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోరి. ఎంత ఇది ప్రతి దాంట్లో ఇదే చెప్తున్నాను నేను, ఎందుకంటే కొత్తగా చూసే వాళ్ళకి అర్థం కావాలి కదా అన్నట్టు. ఇట్లా కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇంతే, బ్యాక్ ఫ్రంట్ సేమ్. నేను ఆల్రెడీ ఇది కూడా స్టిచ్ చేసుకున్నా, సేమ్ అట్లనే కుట్టుకోండి. ఇది యాస్టిజ్. షోల్డర్లు అయితే జాయిన్ చేసేద్దాం ఇప్పుడు మనం. సేమ్ ఆల్రెడీ కరువు తీసేసుకున్నాం కాబట్టి సేమ్ ఫ్యాబ్రిక్ ఇట్లా కడక రావడం ఇట్లా ఏం లేదు, మంచిగా సేమ్ పైన ఒక 1/2 ఇంచ్ అంత ఉంచుకుంటూ కుట్టుకుంటే సరిపోతుంది. 2 కుట్లు వేసుకొని మర్చిపోకండి, తప్పకుండా 2 వేయాలి కుట్లు. నేను ఏంటంటే ఒకటే చూపిస్తాను, ఎందుకంటే టైం నాకు వేస్ట్ అవ్వద్దు అన్నట్లు. షోల్డర్ అయినా, నడుము భాగం జాయిన్ చేసేటప్పుడైనా, హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడైనా అన్నీ 2 కుట్లు వేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ జాయిన్ చేస్తున్నా చూడండి నేను. మనం మధ్యలో అంటే సేమ్ పెట్టుకొని ఒక చాక్ పీస్తో గీసుకొని మధ్యలోకి ఏది వస్తుందో చూసుకొని షోల్డర్ మించుకెళ్ళి జాయిన్ చేయాలి, గుర్తుపెట్టుకోరేది. హ్యాండ్ని క్లాత్ ఉంది కదా అని అక్కడ నుంచి వచ్చినాం అనుకోరి, అంటే అంత షేప్ నీట్గా ఇయ్యదనమాట. ఇట్లా మధ్య నుంచి అంటే మన భుజం మించుకెళ్ళి కుట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ తిప్పేసి మళ్ళీ మనం ఎక్కడైతే స్టార్ట్ చేసి కుట్టినామో మళ్ళీ దాని మించుకెళ్ళి కుట్టితే సరిపోతుంది. లాస్ట్ వరకు స్టిచ్ చేయాలి. రెండు హ్యాండ్స్ ఇట్లనే జాయిన్ చేసుకొని ఇంకొక కుట్టు వేసుకోరు ఎక్స్ట్రా, కింద కూడా మలిచి కుట్టుకోరి మర్చిపోకండి. ఇప్పుడు అవి అయిపోయినాయి, హ్యాండ్స్ జాయిన్ చేయించిన అయిపోయినాయి, అవి జాయిన్ చేసినవి. తర్వాత ఏంటంటే నేను ఇప్పుడు ఒక్కసారి మనము నడుము పార్ట్ ఉంది కదా దాన్ని ఒకసారి మెజర్ చేసుకోరి, ఎంత వస్తుంది దాన్ని బట్టి కుర్చీ ఆ ఫ్యాబ్రిక్కి ఆ కుర్చీలో అంతా పెట్టుకోవాలన్నమాట. నాకు 20 వచ్చింది, ఇక్కడ 20 ఇంచెస్ రావాలి ఈ క్లాత్. మనము ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక 1 ఇంచ్ వరకు మామూలు కుట్టుకొని తర్వాత చిన్న చిన్న కుర్చీలు చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చిన్న చిన్నవి పెడుతున్నా, నాకు 20 ఇంచెస్ వచ్చేంత వరకు పెడతాను అనమాట క్లాత్ని. అందులోనే చిన్న చిన్నవి పెడుతున్నా చూడండి. ఈ క్లాత్ని ఏంటంటే రైటా రాంగ్ అని చూస్తున్నా. రైట్ వైపు మిషన్ పాదం ఉందన్నమాట, అంటే పై వైపు రైట్ వైపు, రాంగ్ కింద ఉంది మనకి. చిన్న చిన్న కుర్చీలాగా పెట్టుకున్నాను. ఒకసారి వస్తుంటే కొంచెం కొంచెం మెజర్ చేసుకుంటూ చూడండి, ఎందుకంటే మనకు 20 ఇంచెస్ కదా కావాల్సింది, సరిపోతుంది అనమాట. ఆ క్లాత్ మొత్తం నాకు 20 ఇంచెస్కి సరిపోయింది. చిన్న చిన్నగా పెట్టేసిన, అంటే ఒకదాని కింద ఒకటి దొబ్బలేదు, ఎందుకంటే అట్లా దొబ్బు కూడా మనకు సరిపోదు, కాకపోతే చిన్న చిన్నగా పెట్టాను అనమాట. 20 నాకు సరిపోతుంది. ఒక 1 ఇంచ్ ఉంచుకొని వదిలేసుకొని కుట్టుకోవాలన్నమాట. అటు 1 ఇంచ్ ఎక్స్ట్రా, ఇటు 1 ఇంచ్ ఎక్స్ట్రా. దీనికి ఏం చేద్దామంటే రాంగ్ సైడ్ తిప్పుకొని లైనింగ్ని కరెక్ట్ పెట్టుకొని ఒకసారి ఇంకా లైనింగ్ని దాంట్లోనే స్టిచ్ చేసేద్దాం. చూపిస్తుంది చూడండి. మళ్ళీ ఒకవేళ మీకు ఇట్లా రావట్లేదు అనుకుంటే వేరువేరుగా జాయిన్ చేసుకొని మళ్ళీ కలిపి లైనింగ్ని జాయిన్ చేసుకొని కుట్టుకోరి.
లేదంటే ఇది కొంచెం ఈజీ ఉందన్నమాట. అందుకే నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నేను ఇట్లనే చేస్తున్నా. వీలుంటే మీరు కూడా చేయండి. ఇది కూడా మన ఉన్న క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్లోకి మొత్తం చిన్న చిన్న ఫ్రిల్స్లా పెట్టుకొని కుట్టుకోరి. నీట్గా కుచ్చిళ్ళు మళ్ళీ ఒకదాని మీద ఒకటి పడి తిప్పుకోవాల్సి వస్తుంది. జాగ్రత్తగా స్టిచ్ చేయండి. కొంచెం నెమ్మలమే చూసి కుట్టుకున్నా. చెప్పినా కదా అది మళ్ళీ ఇప్పి కుట్టాలంటే టైం పడుతుంది కాబట్టి కుర్చీలో నీట్గా వచ్చేటట్టు ఇట్లా మళ్ళీ 1 ఇంచ్ అంత వరకు వదులుకొని చిన్న చిన్న ఫ్రిల్స్. అట్లా కుట్టుకోవాలి. మొత్తం 2 అట్లనే కుట్టుకోవాలి. 2 జాయిన్ చేసుకోవాలి. ఇంతే. నడుం సైజులు చూసుకోవాలి. బ్యాక్ ఫ్రంట్ కుట్టుకోవాలన్నమాట. కొంచెం కింద మనకు డిజైన్ వచ్చింది చూడండి, దాన్ని బ్యాక్ వైపు వచ్చేటట్టు ప్లాన్ చేసిన అనమాట. అంటే వేసుకున్నా ముందు కొంచెం నీట్గా ఉండాలన్నట్టు. ఇవైతే జస్ట్ ఇక మనం ఫ్రాక్లకు ఎట్లా జాయిన్ చేసుకున్నా అట్లా జాయిన్ చేసుకోవాలి. ఎందుకంటే నేను ఎందుకు మిస్ చేయడం, పెట్టేసి ఇంకెవరైనా చూసేటోళ్ళు చూస్తారు కదా అని పెట్టాను అనమాట. ఎవరికైనా తెలిసి ఉంటే ఓకే ముందుకు వెళ్ళండి. ఇట్లయితే మనము బాడీ పార్ట్ కాను కుర్చీలది ఉన్నది కదా ఫ్రిల్స్ పెట్టుకుంది అది జాయిన్ చేసేస్తే సరిపోతుంది. 2 కుట్లు వేసుకోరు ఇక్కడ కూడా మర్చిపోకండి. చూసారు కదా ఇట్లా వస్తుంది. ఇది బ్యాక్ వైపు కుట్టుకున్నా, ఫ్రంట్ వైపు కూడా సేమ్ కుట్టుకోవాలా. అంతే. మన ఫ్రాక్ ఇట్లా వచ్చేసింది. ఇంకా హ్యాండ్స్ సైడ్లో జాయిన్ చేయలేదనుక పానం అవుతుందా చూసుకోవాలి కదా ఒకసారి ఎట్లా వచ్చిందా అని. ఇట్లా హ్యాండ్ మనకి ఎంత లూజు ఇందాక 7.5 కదా, 7.5 అట్లా ఒకసారి మెజర్ చేసుకొని, అంటే హాఫ్ని మెజర్ చేసుకొని ఇట్లా ఇది కూడా కొంచెం కోన్ షేప్ టైపే రావాలన్నమాట. మనకు అర్థమవుతుంది అది వస్తుంటే. ఒక పిన్ అయితే పెట్టుకోండి ఇట్లా కదలకుండా. ఫ్యాబ్రిక్ ఎప్పుడైనా కొత్తగా కుట్టుకునే వాళ్ళు ఫస్ట్ పిన్స్ పెట్టుకోరు. మీరు పిన్స్ పెట్టుకోరనుకోరు ఈజీ అవుతుంది మీకు. మనమైతే ఎంత క్లాత్ అంటే మనం తీసుకున్న దానికి ఇది చెప్పడం మర్చిపోయినా కదా, ఇవి కూడా పెడుతున్నాను నేను కొంచెం నీట్గా ఉండాలని. సైడ్కి కట్టుకునేవి ఇట్లా ఒక క్లాత్ని మనకు మిగిలింది కదా చాలా, అందులో నుంచే తీసుకున్నాను అనమాట. ఇట్లా నడుం దగ్గరకు వచ్చినాక కొంచెం 1/2 ఇంచ్ పైకని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ అసలు ఫ్యాబ్రిక్ కరెక్ట్ చూసుకోవాలి మీరు, గుర్తుపెట్టుకోరి. ఇక్కడ 1 ఇంచ్ అంతా నుంచి క్లాత్ కిందికి ఒక 2 ఇంచెస్ కుట్టుకొని రబ్ చేసుకొని మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ అసలు ఫ్యాబ్రిక్ కుట్టుకుందాము అంతే. ఇట్లా పైకి అనుకోవాలి. లైనింగ్ని రబ్ చేసుకున్న కాంచి మళ్ళీ పెట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ కుట్టుకోవాలి. 2 వైపులా ఇంతే. ఒక్కటి చూసి అర్థమవుతుంది అనుకుంటా ఆల్మోస్ట్. క్లాత్ అయితే మనకు సైడ్కి కొంచెం ఒక 1/2 ఇంచ్ అంత ఉంచుకునే కుట్టుకోరి. కింది వరకు నాకు ఎక్స్ట్రా వచ్చింది క్లాత్, అది నేను కట్ చేసేసుకున్నా. తర్వాత మళ్ళీ అసలైతే పైనుంచి తీసుకురండి. నేను ఏంటంటే నాకు ఈజీ తొందర తర్వాత వేసుకుంటాను నేను కుట్లు ఏమన్నా ఉంటే. నేను నడుము కాంచే చూపిస్తున్నా మీకు. ఇది ఏం చేయాలంటే అక్కడికొచ్చి నడుము మనకి రబ్ చేసుకున్నది ఐడియా ఉంది కదా, దాని కాడికి వచ్చినాక మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల దుబ్బుకుంటే లైనింగ్ని కుట్టుకోవడం అంతే. గుర్తుపెట్టుకొని 2 వైపులా ఇంతే స్టిచ్ చేసుకోవాలి.
గాలి అసలు చూసి ఎట్లా వస్తుందో గాలి, ఇట్లా అయితే వచ్చింది మనకి. రెండు వైపులా కుట్టుకున్నా నేను. కింద అది క్యాన్ టైప్ అని చెప్పిన కదా, దాన్ని కూడా కొంచెం స్టిచ్ చేసేసుకుంటా. అది కూడా ఎట్లా కుట్టుకున్నా అనేది కూడా చూపిస్తాను మీకు ఇక్కడ. ఫస్ట్ రైట్ సైడ్ పెట్టినది, రైట్ సైడ్ పెట్టి రాంగ్ సైడ్ తిప్పాలన్నమాట. క్యాన్ ఉంది కదా, పెట్టి కుడుతున్నాం. రాంగ్ సైడ్ తిప్పేసాను అనుకో, జస్ట్ అట్లా కుట్టేస్తే సరిపోతుంది. అనిపించింది ఇందులో 1 ఇంచ్ కూడా బాగుంది, కానీ చిన్నది వేసి అందని కనబడదు కదా అన్నట్టు చిన్నది ఫ్రాక్కి. ఇంతే, మొత్తం ఇంతే కుట్టుకోవాలి. కుట్టుకుంటూ వచ్చేసేయాలి. కుట్టుకుంటూ వచ్చేసినాక ఈ ఫస్ట్ స్టార్టింగ్ కుట్టుకుని దాని మీద కొంచెం ఒక 1/2 ఇంచ్ అంత ఎక్స్ట్రా వచ్చినాక అక్కడ రబ్ చేసుకోర్రి. చేసుకున్నాక ఏంటంటే ఇట్లా తిప్పుకోవాలి. మీకు తెలుసు, అది తిప్పుకుంటుంటే మీకే అర్థమైపోతుంది. ఇది క్లాత్ని మాత్రం నీట్గా సరి చేసుకుంటూ మెయిన్ క్లాత్ దాన్ని కుట్టుకోవాలన్నమాట. మనకి ఎడ్జ్ తెలుస్తుంది, ఆ పైన ఎడ్జ్ అక్కడ కుట్టుకోండి. ఇంతే, నీట్గా ఉంటుంది. ఇది అర్థం కావాలనే పెట్టిన అనమాట. అంటే ఇంకా కుట్టుకునేది ఏదో చూపిస్తే అయిపోతుంది అన్నట్టు.